ఎన్టీఆర్ దేవరా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ బాగానే జరుగుతున్నాయి. ఇంకో వారంలో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నార్త్ ఆడియన్స్ కోసం సందీప్ వంగాతో ఇంటర్వ్యూ చేశారు. చెన్నై మీడియాతో ప్రత్యేకంగా ఎన్టీఆర్ ముచ్చటించారు. ఇక తెలుగు ఆడియన్స్ కోసం సిద్ధు విశ్వక్సేన్తో స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. ఇక ఇందులో ఎన్టీఆర్ దేవర గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంకో వారంలోనే సినిమా థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశాడు. అక్కడే సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ చేయించుకున్నాడు. ఇక 4-5 రోజుల నుంచి చెన్నైలో మీడియాతో సందడి చేస్తున్నాడు. ఆ గ్యాప్లోనే ఇక్కడ సిద్ధు విశ్వక్సేన్లతో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసి పెట్టాడు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు వచ్చింది. దేవరా గురించి ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో చాలానే చెప్పుకొచ్చాడు. కొరటాల శివ భయం మీద సినిమా తీశాడు. అసలు కొరటాలకు ఏదంటే భయమని అడిగారు. అసలు తనకు భయం అంటే తెలియదని, కానీ చేసే పని పట్ల జవాబుదారీని కాబట్టి ఆ పని పట్ల భయంగా ఉంటానని, అదొక్కటి ఉంటే మిగిలినవన్నీ అవసరం లేదని అన్నాడు. విశ్వక్సేన్కైతే హెల్త్ పట్ల భయం ఉంటుందట. పక్కన వారు ఆరోగ్యంగా లేకపోయినా భయపడతాడట. అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పావు కదా అన్నా, ముంబైకి పోవచ్చు కదా అని అంటే, లేదు నేను ఇక్కడే టాలీవుడ్లోనే ఉంటాను అని ఎన్టీఆర్ అంటాడు. దేవరా షూటింగ్ కోసం చాలా కష్టంగా అనిపించిన సీక్వెన్స్ ఏంటి అని అడిగితే గోవాలో షూట్ చేసిన రోజుల గురించి చెప్పుకొచ్చాడు. విపరీతమైన ఎండ, సముద్రంలో షూటింగ్ అని అన్నాడు. ఉదయం నుంచి షూటింగ్లోనే ఉన్నాడట. ఆ దగ్గరలోనే ఓ ఏసీ రూమ్ కూడా ఉందట. కాస్త టైం దొరికినా వెళ్లి అందులో ఉందామని ఎన్టీఆర్ ప్రయత్నిస్తుండేవాడట. కానీ ఒక్క షాట్ అనుకుంటూ కొరటాలుండేవాడట. ఇదేం కర్మరా, నేనేం పాపం చేశానురా, ఇక నేను చచ్చిపోతా అని అనుకున్నా. ఆ టైంలో ప్రణతి, అభయ్, భార్గవ్ ఇలా అందరూ గుర్తుకొచ్చారు. ఇక కొరటాల కాస్త గ్యాప్ ఇవ్వటంతో లుంగి విప్పి పరిగెత్తుకుంటూ ఆ రూంలోకి వెళ్లాడట. కానీ వెళ్లిన వెంటనే అక్కడ కరెంట్ పోయిందట. ఎంతకీ కరెంట్ రాలేదట. సరిగ్గా షూటింగ్ టైంకి మళ్లీ కరెంట్ వచ్చిందట. సరే అని అక్కడే ఉందామని చూస్తే ఇంకా ఎక్కువగా ఉక్కబోసిందట. బయట ఏం చేస్తున్నారా అని కర్టెన్ అలా తీశాడట. ఆ టైంకి కొరటాల, రత్నవేలు ఇలా అందరూ రూంలోకి వచ్చేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారట. కానీ లోపల వచ్చి చూసా వాళ్ళు కూడా షాక్ అయ్యారట. బయట లోపల అంతా ఒకేలా ఉందని అన్నారట. అలా గోవాలో షూటింగ్ చేసేందుకు చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.